ఎందుకంటే ఈరోజు మనం అందరం చూసాం ఇక్కడ ఈ కెనైన్ హ్యాండ్లర్స్ అదేవిధంగా ఈ జాగిలాల మధ్యలో ఉన్న ఈ డిసిప్లైన్ కానీ, డెడికేషన్ కానీ, డిటర్మినేషన్ కానీ, ఎస్పెషల్లీ కోఆర్డినేషన్ నిజంగా నన్నైతే చాలా ఆశ్చర్యానికి గురి చేసినాయి. సాధారణంగా అన్ని నోరున్న మనం ఒక మనిషినే కంట్రోల్ చేయాలంటే చాలా కష్టపడే పరిస్థితి నుంచి నోరు లేని మూగజీవాలకి 9 months ట్రైనింగ్ ఇవ్వటం, వాటిని మన భద్రత విషయంలో వాళ్ళందరినీ కూడా పాలు పంచుకునే అవకాశాలు కల్పించడం నిజంగా చెప్పాలంటే ఒక పెద్ద బిగ్ టాస్క్. ఆ టాస్క్ని ఈరోజు పూర్తి చేసుకొని పాసింగ్ అవుట్ పరేడ్కి ఇక్కడికి విచ్చేసిన కెనైన్ హ్యాండ్లర్స్కి ప్రత్యేకంగా నేను అభినందనలు తెలియజేసుకుంటున్నా. ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత పెద్ద టాస్క్, అదేవిధంగా పెద్ద ఛాలెంజ్ ఏంటంటే మాదక ద్రవ్యాలకు అలవాటు పడిపోయి యువత భవిష్యత్తును నాశనం చేసుకునే పరిస్థితి నుంచి ఈరోజు మాదక ద్రవ్య రహిత ఆంధ్రప్రదేశ్గా ఒక లక్ష్యం పెట్టుకొని ఆ లక్ష్య సాధన దిశగా ఈరోజు అడుగులు ముందుకేసే పరిస్థితి. ఇక్కడికి వచ్చిన తర్వాత వీటన్నిటిని చూసిన తర్వాత ఆ రోజు పోలీస్ సిబ్బంది నాకు చెప్పిన మాట వాస్తవం సంగతి గుర్తొచ్చింది. ఎందుకంటే నేను హోమ్ మినిస్టర్గా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఫస్ట్ టైం విశాఖపట్నంలో ఈ కార్యక్రమానికి హాజరైన మన రివ్యూ చేసుకునేటప్పుడు నేను జనరల్గా అడిగాను అనమాట, స్నిఫర్ డాగ్స్ ఎన్ని ఉన్నాయండి అని అడిగితే ఓన్లీ 1 ఉన్నదండి విశాఖపట్నం రేంజ్లో అని చెప్పడం జరిగింది. ఏంటంటే ఇప్పటికీ కూడా మన స్నిఫర్ డాగ్స్ మీద ఆధారపడాల్సిన అవసరం ఏమొచ్చింది, టెక్నాలజీ పెరిగింది కదా అంటే ఒక పోలీస్ ఆఫీసర్ ఆ రోజు సిపి గారు కూడా నాకు చాలా క్లియర్గా చెప్పారు, స్నిఫర్ డాగ్స్ చేసినంత పని టెక్నాలజీ కూడా చేయలేదండి. మనకి ఏదైనా మాదక ద్రవ్యాలని మనం పట్టుబట్టాలి అంటే కనుక మీరు ఎంత టెక్నాలజీ తీసుకొచ్చినా, ఎంత మనం స్కానర్స్ తీసుకొచ్చినా పట్టనేది 4-5 ర్యాపర్స్ వేసేసే వాళ్ళు కంప్లైంట్ ఎక్కడో లోపల ఎక్కడో దాచిపెట్టినా కూడా ఓన్లీ స్నిఫర్ డాగ్ ఒక్కటే కనిపెట్టగలదండి మేము ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత అని చెప్పినప్పుడు నిజంగా చాలా ఆశ్చర్యం అనిపించింది.